పార్టీ కోసం చొక్కాలు చించుకున్న వారు కానివారయ్యారు. స్థానిక ఎమ్మెల్యే అందరినీ కలుపుకొని పోలేకపోయారు. అక్కడే వింటే ఫ్యూచర్ లేదని బయటకు వచ్చిన నాయకుడొకరు ఇండిపెండెంట్ గా పోటీకి రెడీ అవుతున్నారు. విశాఖ జిల్లాలోని ఆ నియోజకవర్గం అధికార పార్టీకి సవాల్గా మారిందా? రెబల్ గా దిగాలనుకుంటున్నది ఎవరు? సీన్ రివర్స్ అవుతుందన్న ఆ సిట్టింగ్ ఎవరు? సీటు డౌట్ అనుకుంటే టికెట్ తనకే ఇవ్వడంతో ఊపిరి పీల్చుకున్నారు సెట్టింగ్. కానీ ఇల్లు అలకగానే పండుగ కాదన్నట్లుంది పెందుర్తి వైసీపీ రాజకీయం. నియోజకవర్గంలో సీనియర్ లీడర్ గా ఉన్న విశాఖ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, ఏపీ గిడ్డంగుల శాఖ మాజీ డైరెక్టర్ గుంటూరు వెంకట నరసింహారావు పార్టీలో సరైన గుర్తింపు లేదన్న అసంతృప్తితో రగిలిపోతున్నారు. పార్టీ కోసం ఎంతో కష్టపడ్డ అధిష్టానం తనను పట్టించుకోవడం లేదన్నది ఆయన వాదన. అంతా సర్దుకుంది, బలంగా ఉన్న పార్టీ క్యాడర్ తనకే పనిచేస్తోందని భావిస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్ రాజుకు సీనియర్ ఇస్తున్న సంకేతాలు మింగుడు పడడం లేదట. ప్రభుత్వ సంక్షేమ పథకాల్ని నమ్ముకుని బరిలోకి దిగిన వైసీపీ ఎమ్మెల్యేని సీనియర్ అసంతృప్తి ఇరకాటంలో పడేస్తోంది. అదీప్ రాజ్ టార్గెట్ గా ఆరోపణలు చేస్తున్నారు. రెబల్ గా బరిలోకి దిగాలనుకుంటున్న గుంటూరు వెంకట నరసింహారావు. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. మొదట్లో ఎన్ని ఊహాగానాలు నడిచినా చివరికి పెందుర్తి అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్ రాజునే ప్రకటించింది వైసీపీ అధిష్టానం. దీంతో అదీప్ రాజు ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టి కూటమి నుంచి బలమైన అభ్యర్థిగా బరిలో ఉన్న పంచకర్ల రమేష్ ను ఎదుర్కొనేందుకు మానసికంగా సిద్ధమయ్యారు. తన విజయానికి కృషి చేయాలని పార్టీ ముఖ్య నేతలందరినీ కలిసి మద్దతు కోరారు. కానీ అదీప్ రాజుపై కొందరు సీనియర్లు మాత్రం గుర్రుగా ఉన్నారు. వారిలో వెంకట నరసింహారావు అయితే సర్దుకుపోయేదే లేదన్న సంకేతాలిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా పెందుర్తిలో వైసీపీ కోసం పని చేస్తున్నా పార్టీలో తన స్థాయికి తగ్గ పదవేది ఇవ్వలేదన్న అసంతృప్తితో ఉన్నారట ఆ సీనియర్. వైసీపీ తీరుతో విసిగిపోయిన వెంకట నరసింహారావు పార్టీకి రాజీనామా చేశారు. తన రాజకీయ భవిష్యత్తు కోసం ఇండిపెండెంట్ గా ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. అనేక సేవా కార్యక్రమాలు, ఆసుపత్రి నిర్మాణంతో పాటు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రజలకు సేవలందిస్తున్నానని, ఖచ్చితంగా తనని ప్రజలు ఆదరిస్తారన్న నమ్మకంతో ఉన్నారట వెంకట నరసింహారావు. అంతేకాకుండా వైసీపీలో తనకున్న పరిచయాలు, ఎమ్మెల్యే అదీప్ రాజుపై ఉన్న అసంతృప్తి కూడా కలిసొస్తాయని భావిస్తున్నారట ఆయన. అన్నీ ఆలోచించి అనుచరులతో సంప్రదించిన తరువాత ఈ నెల 19న వెంకట నరసింహారావు నామినేషన్ వేసే అవకాశాలున్నాయంటున్నారు ఆయన మద్దతుదారులు. వెంకట నరసింహారావు నిజంగా నామినేషన్ వేస్తే దాని ప్రభావం అధికార పార్టీపై పడుతుందా? సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్ రాజుకి సీనియర్ తిరుగుబాటుతో ఇబ్బందులు తప్పవా అన్న అనుమానాలు నియోజకవర్గంలో తలెత్తుతున్నాయి. పెందుర్తిలో ఈ కొత్త సవాలుని సిట్టింగ్ ఎమ్మెల్యేతో పాటు పార్టీ అధిష్టానం ఎలా ఫేస్ చేస్తుందో చూడాలి.